ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తిరుమల శ్రీవారి టికెట్ల కేటాయింపులో కోటా కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇదే అంశంపై పలుసార్లు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు మంత్రులు. ఇక ఇదే విషయమై ఈ నెల 9న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. టికెట్లు విడుదల చేస్తే ప్రతి టైం స్లాట్లో రోజుకు 300 టికెట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి వచ్చే రికమెండేషన్ లెటర్లను అనుమతించాలన్నారు. ఇటీవల జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో సైతం తిరుమల టికెట్ల అంశం చర్చకొచ్చింది. ఇప్పటికే దీనిపై మంత్రి తుమ్మల, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. మనీ డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, తిరుపతి టికెట్ స్లాబ్స్ లో తెలంగాణ వాటా ఎందుకు అమలు కావడం లేదు? చంద్రిక, తెలంగాణ ఏపీ ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి ఆ టికెట్లలో తెలంగాణ వాటా కోల్పోయింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళే భక్తులు కానివ్వండి, తర్వాత వీఐపీలు ఎవరికైనా సరే ఇక్కడ నుంచి సపరేట్గా కోటా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో ఉంది. అయితే ఈ తెలంగాణలో 10 ఏళ్ల పాటు కూడా ఈ తెలంగాణకు రావాల్సినటువంటి కోటా విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇక 10 ఏళ్ల పాటు కూడా ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళే జనాలందరూ కూడా, భక్తులందరూ కూడా సాధారణ టికెట్లలో రూపంలో వెళ్ళడము, లేదంటే ఇతర మార్గాల్లో వెళ్ళడము, ఇట్లా మామూలు కాలినడకన ఇట్లా వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ నుంచి సపరేట్గా ఒక తెలంగాణకు ఇంత కోటా అని ఆ టికెట్లలో ఎక్కడ కూడా లేదు. 10 ఏళ్ల పాటు కూడా ఇదే నిర్లక్ష్యం జరిగింది. ఇక 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర అంశాలపైన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలపైన దృష్టి పెట్టడంతో పాటు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ టికెట్ల విషయంలో కూడా, వాటా విషయంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ విభజన అంశాలలో ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పులకు సంబంధించిన దాని మీద ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు హైదరాబాద్లో ప్రజా భవన్ వేదికగా చర్చించారు. ఆ రోజు కూడా ఈ టికెట్ల ప్రస్తావన వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు కూడా వాటా కేటాయించాలని చెప్పేసి ఆ చర్చలో ఇది కూడా వచ్చింది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డే దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సో అప్పటి నుంచి కూడా తీసుకెళ్లారు, కానీ ఇప్పటి వరకు అమలు అయితే లేదు. అదే ఇంకా ఆ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఒక రోజు ముందే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీని మీద ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. లేఖ కూడా రాశారు. తెలంగాణకు వాటా కేటాయించాలి. ఈ 10 ఏళ్ల పాటు తిరుపతికి వెళ్ళాలన్నా తెలంగాణ నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సపరేట్గా కోటా లేదు. అక్కడ టైం స్లాట్ టికెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి తెలంగాణకు ఏమాత్రం కూడా వాటా లేదు. దీనివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సీఎం అప్పట్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సీఎంలకు కూడా తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆ తర్వాత దీని మీద చాలామంది కూడా మంత్రులు మాట్లాడారు, తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడారు. సో వీళ్ళందరూ కూడా తెలంగాణకు ఏపీలో ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో వాటా ఇవ్వాలి, దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి దీని మీద డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ టీటీడీ నుంచి కానివ్వండి, ఏపీ ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇప్పటి వరకు దీని మీద ఒక స్పష్టత అయితే రాలేదు. ఇక లేటెస్ట్గా దీని మీద ఇదే అంశం మీద ఈ నెల 9న మంత్రి కొండా సురేఖ ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. అందులో కూడా ఏదైతే ఈ టికెట్లకు సంబంధించి టైం స్లాట్స్ రిలీజ్ చేస్తారో దాంట్లో ప్రతిరోజు 300 టికెట్లు తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. తర్వాత తెలంగాణ నుంచి మంత్రులు లేదంటే కొంతమంది ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి లెటర్లు తీసుకొని కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు కాబట్టి అలాంటి లెటర్స్ కూడా రికమెండేషన్ లెటర్స్ను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. దీంతోపాటు సాక్షాత్తు నేను తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రిని కనీసం నా లెటర్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి, నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిని, సో నా లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, నా లెటర్స్ కూడా రోజుకు కొన్ని యాక్సెప్ట్ చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి కూడా కొండా సురేఖ లెటర్ రాశారు. ఇక 2 రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన టైంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబుకి ఎక్కడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ టికెట్లు ఉంటాయో టికెట్ల అంశంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. స్పీకర్కి సంబంధించినటువంటి లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి గడ్డం ప్రసాద్ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సో ఇట్లా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ టికెట్ల అంశం మీద ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో ఇప్పటివరకైతే దాని మీద ఓ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఏపీ నుంచి ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. ఇక టీటీడీ నుంచి కూడా 2 రోజుల క్రితమే తెలంగాణకు టికెట్లు ఇవ్వము అని చెప్పేసి కూడా కొంత ప్రస్తావన వచ్చింది. దాని మీద కూడా చర్చ జరిగింది. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్పుడున్నప్పుడు ఇలాంటి దాని మీద డిమాండ్ చేయలేదు, ఏపీ ప్రభుత్వాన్ని అడగలేదు, అప్పుడు నిర్లక్ష్యం వహించారు. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ అంశం మీద కొంత దృష్టి పెట్టారు. ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, తర్వాత టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇట్లా సాధ్యమైనంత వరకు అన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి వీలైనంత మట్టుకు డిమాండ్స్ చేస్తూనే ఉన్నారు. సో మరి చూడాలి ఎప్పటి వరకు దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సీఎం లెవెల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది, తర్వాత మంత్రి లెవెల్లో మంత్రి దృష్టికి వెళ్ళింది. ఇట్లా 2 రకాలుగా కూడా ఏపీ ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి, తర్వాత సూచనప్రాయంగా కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖలు కూడా రాస్తుంది. కాబట్టి మరి దీని మీద అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ టికెట్ల అంశంలో, తర్వాత తెలంగాణ నుంచి ఏదైతే ఈ టీటీడీకి వెళ్ళే ఈ రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి, లెటర్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంత చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. చంద్రబాబు రైట్, థ్యాంక్ యూ యాదగిరి.